భాషామృతం తరగతికి స్వాగతం. ఈ వీడియోలో 6వ తరగతిలోని మా కొద్ది తెల్లదొరతనము పాఠం యొక్క ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. ముందుగా ఇవి చేయండి అనే అంశం కింద ఉన్నటువంటి కింది పదాలను ఉక్త లేఖనం రాయండి. విద్యార్థులు ఇవి చూడకుండా రాయడానికి ప్రయత్నం చేయండి. ప్రాణం, హరించు, పట్టెడన్నం, మూటాముల్లే, పుస్తెలు, పాఠశాల, ద్రోహం, రాట్నం, ధాటి, దేశం, పోరాటం, మోమాటం, సుంతైన. తరువాత అవగాహన, ప్రతిస్పందన అనే అంశం కింద ఉన్నటువంటి ఈ గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయించండి. విద్యార్థులు ఈ గేయాన్ని ఉపాధ్యాయుడిని అనుసరించి స్పష్టమైన ఉచ్చారణతో మీరు పాడడానికి ప్రయత్నించండి. తరువాత ఈ క్రింది వాక్యాలను చదవండి. వీటికి సంబంధించిన పంక్తులు గేయంలో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి, రాయండి. ముందుగా, మా ధనం మూటలు దోచుకున్నాడు. ఈ అర్థం వచ్చేటువంటి పంక్తి పద్యంలో 3వ చరణంలో 3వ పాదంలో మాదు మూటా ముల్లెలు దోచినాడు. మాదు మూటా ముల్లెలు దోచినాడు. తర్వాత, కీడుతో మమ్మల్ని చెడిపోమంటున్నాడు. ఈ అర్థం వచ్చేటువంటి పాదం 5వ చరణంలో 5వ పాదంలో చేటు తెచ్చుక మమ్ము చెడిపోవమంటాడు. తర్వాత, ఈ దేశం మీద దాడి చేస్తున్నాడు. ఈ అర్థం వచ్చేటువంటి పాదం 6వ చరణంలో 2వ పాదంలో ధాటి చేస్తాడీ దేశమున అనేది సరిపోతుంది. తరువాత, ఉప్పు తాకితే తప్పంటాడు. ఉప్పు తాకితే తప్పంటాడు. ఈ అర్థం వచ్చేటువంటి పాదం పద్యంలో 2వ చరణంలో 3వ పాదంలో ఉప్పు ముట్టుకుంటే దోషమండి. ఈ పాదం సరిపోతుంది. తరువాత 3వ ప్రశ్న, కింది ఖాళీలను సరైన గేయ భాగంతో పూరించండి. గాంధీ టోపీ పెట్టి డాష్, రావద్దు డాష్, రాట్నం బడిలో డాష్ డాష్, వీపులు బాదుతాడు, అయ్యో డాష్ రాట్నంలో ఉన్నదంట అని గేయాన్ని ఇచ్చాడు. ఈ ఖాళీలలో పూరిస్తూ గేయాన్ని ఒకసారి చూసుకుందాం. గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు బోవా, రావద్దు రావద్దంటాడు, రాట్నం బడిలో పెట్టవద్దంటాడు, టోపీ తీసి వీపులు బాదుతాడు, అయ్యో రాజా ద్రోహమంతా రాట్నంలో ఉన్నదంట. ఇది ఈ ఖాళీలను పూరిస్తే ఏర్పడేటువంటి గేయ భాగం. తరువాత 4వ ప్రశ్న, ఈ కింది కవితను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఏమి మహిమంబు గలదో నీ నామమందు, బాపు అని పేరు వీనులబడిన ఎంత, నిలువనను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు, సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ ఎనియడి వర్ణయుగంబుతోడ, సాటి వచ్చెడు వేరొక్క మాట గలదే. ఈ కవితను నాలం కృష్ణారావు గారు రాయడం జరిగింది.
ఈ పద్యం యొక్క అర్థం గమనిద్దాం. నీ పేరులో ఏ మహిమ ఉన్నదో బాపు అనే పేరు వీణుల పడిన అప్పుడు నా శరీరమంతా పులకరిస్తుంది, నా హృదయమంతా జలధరిస్తుంది. ఈ ప్రపంచంలో గాంధీ అనే అక్షరాల జంటకు సాటి వచ్చే వేరొక్క మాట లేదు అంటున్నాడు కృష్ణారావు గారు. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి మొదటి ప్రశ్న, ఎవరి నామం వినడం వలన మేను పులకరిస్తుందని కవి అంటున్నాడు? సమాధానం, బాపు అను పేరు వినడం వలన మేను పులకరిస్తుంది. ఇక రెండవ ప్రశ్న, ఈ కవిత ఎవరిని గురించి తెలుపుతుంది? సమాధానం, ఈ కవిత గాంధీ గారిని గురించి తెలుపుతుంది. ఇక మూడవ ప్రశ్న, ఈ కవితలో అక్షరాల జంట అని అర్థం వచ్చే పదబంధం ఏది? సమాధానం, వర్ణయుగంబు. ఇక చివరి ప్రశ్న, పై కవిత ఆధారంగా ఒక ప్రశ్నను తయారు చేయండి. గాంధీపై కవితను రచించిన కవి ఎవరు? వ్యక్తీకరణ సృజనాత్మకత అనే అంశంలోని కింది ప్రశ్నలకు 4-5 వాక్యాలలో జవాబులు రాయండి. ఇందులో మొదటి ప్రశ్న, భారతీయులు పట్టెడన్నం కోసం ఎటువంటి పాట్లు పడ్డారు? భారతీయులు పట్టెడన్నం కోసం ఎటువంటి పాట్లు పడ్డారు? సమాధానం, దేశంలో అన్ని ప్రాంతాలలో పంటలు పండుతున్న భారతీయులకు పట్టెడన్నం దొరకలేదు. అన్నింటిలో వాడుకునే ఉప్పు మీద పన్ను విధించి నోట్లో మట్టి కొట్టారు. కుక్కలతో సమానంగా పోరాడి చెత్త కుప్పలపై మెతుకులు ఏరుకుని తినే దీన స్థితికి భారతీయులను తెల్లవాడు దిగదార్చాడు. సమాధానం మరొకసారి, దేశంలో అన్ని ప్రాంతాలలో పంటలు పండుతున్న భారతీయులకు పట్టెడన్నం దొరకలేదు. అన్నింటిలో వాడుకునే ఉప్పు మీద పన్ను విధించి నోట్లో మట్టి కొట్టారు. కుక్కలతో సమానంగా పోరాడి చెత్త కుప్పలపై మెతుకులు ఏరుకుని తినే దీన స్థితికి భారతీయులను తెల్లవాడు దిగదార్చాడు. ఇక రెండవ ప్రశ్న, ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలరు? ఆంగ్లేయులు భారతీయులపై దాడి చేయడం అమానుషమని ఎలా చెప్పగలరు? సమాధానం, భారతదేశం ఆంగ్లేయుల తాతలు సంపాదించిన ధనం కాదు. వ్యాపారం కోసం ఇక్కడికి వచ్చి మనల్ని పరిపాలించారు. ఉప్పు మీద పన్ను విధించారు. దేశభక్తి గేయాలు పాడితే తప్పు అన్నారు. గాంధీ టోపీలు ధరించకూడదు అన్నారు. అనవసరంగా జగడాలు పెట్టుకున్నారు. మన దేశంలో మనల్ని బానిసలుగా చూశారు. తాము చెప్పినట్లు వినాలి అన్నారు. కాబట్టి ఇదంతా అమానుషం అని చెప్పవచ్చు. సమాధానం మరొకసారి, భారతదేశం ఆంగ్లేయుల తాతలు సంపాదించిన ధనం కాదు. వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి మనల్ని పరిపాలించారు. ఉప్పు మీద పన్ను విధించారు. దేశభక్తి గేయాలు పాడితే తప్పు అన్నారు. గాంధీ టోపీలు ధరించకూడదు అన్నారు. అనవసరంగా జగడాలు పెట్టుకున్నారు. మన దేశంలో మనల్ని బానిసలుగా చూశారు. తాము చెప్పినట్లు వినాలి అన్నారు. కాబట్టి ఇదంతా అమానుషం అని చెప్పవచ్చు. ఇక మూడవ ప్రశ్న, బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు గమనించిన తేడాలు ఏమిటి? బడిలో చదువుకున్న ఆనాటి పిల్లల పరిస్థితి ఎలా ఉండేది? ఈనాటి పరిస్థితి ఎలా ఉంది? మీరు గమనించిన తేడాలు ఏమిటి? సమాధానం, ఆనాడు బడిలో చదువుకునే పిల్లలకు స్వేచ్ఛ లేదు. పిల్లలు దేశభక్తి పాటలు గేయాలు పాడకూడదు. గాంధీ టోపీలు పెట్టుకుని పాఠశాలలకు పిల్లలు రాకూడదు. రాట్నం బడిలో పెట్టవద్దనేవారు. కానీ ఈనాటి పిల్లలు స్వేచ్ఛగా దేశభక్తి గీతాలు పాడవచ్చు, టోపీలు పెట్టుకోవచ్చు, రాట్నం వడకనూవచ్చు. ఆ రోజుల్లో బడిలో పిల్లలకు బానిసత్వం ఉంటే నేడు పిల్లలకు స్వేచ్ఛ ఉంది. సమాధానం మరొకసారి, ఆనాడు
బడిలో చదువుకునే పిల్లలకు స్వేచ్ఛ లేదు. పిల్లలు దేశభక్తి పాటలు, గేయాలు పాడకూడదు. గాంధీ టోపీలు పెట్టుకుని పాఠశాలలకు పిల్లలు రాకూడదు. రాట్నం బడిలో పెట్టవద్దనేవారు. కానీ ఈనాటి పిల్లలు స్వేచ్ఛగా దేశభక్తి గీతాలు పాడవచ్చు, టోపీలు పెట్టుకోవచ్చు, రాట్నం వడకనూవచ్చు. ఆ రోజుల్లో బడిలో పిల్లలకు బానిసత్వం ఉంటే నేడు పిల్లలకు స్వేచ్ఛ ఉంది. ఇక ఆ రోమన్ క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఇందులో మొదటి ప్రశ్న, ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి. ఆంగ్లేయుల పాలనను భారతీయులు వద్దనడానికి గల కారణాలను గేయం ఆధారంగా వివరించండి. సమాధానం: ఆంగ్లేయులు తమ పాలనలో భారతీయులను అనేక ఇబ్బందులకు గురిచేశారు. భారతీయుల మాన ప్రాణాలను హరించారు. భారతీయులు పట్టెడన్నం కోసం అవస్థలు పడ్డారు. ఆంగ్లేయులు ఉప్పు పైన పన్ను విధించారు. కుక్కలతో పోరాడి ఆకలి తీర్చుకోమన్నారు. భారతీయుల సంపదను దోచుకున్నారు. రాట్నం ఉంటే రాజద్రోహం అన్నారు. 144వ సెక్షన్ విధించి మాట్లాడకూడదని, పాటలు పాడకూడదని అన్నారు. భారతీయులను అన్ని విధాలుగా చెడిపోయేలా చేశారు. వాడి తాత సొమ్మేదో ఇక్కడ దాచినట్టుగా భారతదేశంపై దాడి చేశారు. ఇన్ని కారణాల చేత భారతీయులు ఆంగ్లేయుల పాలనను వద్దని అన్నారు. సమాధానం మరొకసారి: ఆంగ్లేయులు తమ పాలనలో భారతీయులను అనేక ఇబ్బందులకు గురిచేశారు. భారతీయుల మాన ప్రాణాలను హరించారు. భారతీయులు పట్టెడన్నం కోసం అవస్థలు పడ్డారు. ఆంగ్లేయులు ఉప్పు పైన పన్ను విధించారు. కుక్కలతో పోరాడి ఆకలి తీర్చుకోమన్నారు. భారతీయుల సంపదను దోచుకున్నారు. రాట్నం ఉంటే రాజద్రోహం అన్నారు. 144వ సెక్షన్ విధించి మాట్లాడకూడదని, పాటలు పాడకూడదని అన్నారు. భారతీయులను అన్ని విధాలుగా చెడిపోయేలా చేశారు. వాడి తాత సొమ్మేదో ఇక్కడ దాచినట్టుగా భారతదేశంపై దాడి చేశారు. ఇన్ని కారణాల చేత భారతీయులు ఆంగ్లేయుల పాలనను వద్దని అన్నారు. ఇక తరువాతి ప్రశ్న, బానిసతనం అంటే ఎవరూ ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు. ఎందుకు? బానిసతనం అంటే ఎవరూ ఇష్టపడరు, అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు. ఎందుకు? సమాధానం: బానిసతనాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే బానిసతనంలో స్వేచ్ఛ ఉండదు. ఇతరులకు లొంగి వారి ఇష్ట ప్రకారమే పనిచేయాలి. బానిసత్వంలో మన సొంత భావాలకు, పనులకు అవకాశం ఉండదు. బానిస జీవితం పంజరంలోని చిలుక వంటిది. అందుకే అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు. స్వేచ్ఛ వలన బానిసతనం పోతుంది. పంజరం నుండి బయటకు వచ్చి రెక్కలు విదిలిస్తూ ఎగిరే చిలక పొందే ఆనందాన్ని స్వేచ్ఛలో ప్రతి ఒక్కరూ పొందవచ్చు. స్వేచ్ఛ ఉంటే మనకు నచ్చినట్లుగా మనం జీవించవచ్చు. అందుకే అందరూ స్వేచ్ఛను కోరుకుంటారు. సమాధానం మరొకసారి: బానిసతనాన్ని ఎవరూ ఇష్టపడరు. ఎందుకంటే బానిసతనంలో స్వేచ్ఛ ఉండదు. ఇతరులకు లొంగి వారి ఇష్ట ప్రకారమే పనిచేయాలి. బానిసత్వంలో మన సొంత భావాలకు, పనులకు అవకాశం ఉండదు. బానిస జీవితం పంజరంలోని చిలుక వంటిది. అందుకే అందరూ స్వేచ్ఛనే కోరుకుంటారు. స్వేచ్ఛ వలన బానిసతనం పోతుంది. పంజరం నుండి బయటకు వచ్చి రెక్కలు విదిలిస్తూ ఎగిరే చిలక పొందే ఆనందాన్ని స్వేచ్ఛలో ప్రతి ఒక్కరూ పొందవచ్చు. స్వేచ్ఛ ఉంటే మనకు నచ్చినట్లుగా మనం జీవించవచ్చు. అందుకే అందరూ స్వేచ్ఛను కోరుకుంటారు. ఇక తరువాతి ప్రశ్న, ఆంగ్లేయుల పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి, ప్రదర్శించండి. ఆంగ్లేయుల పాలనలో మగ్గిన సగటు భారతీయుని ఆవేదనను ఏకపాత్రగా రాయండి, ప్రదర్శించండి. ఏకపాత్రాభినయం. ఆంగ్లేయులారా, మీ పాలన మాకు వద్దు. మాకు స్వేచ్ఛ లేదు.
మీరు మా మాన ప్రాణాలను హరించారు. మాకు అన్నం లేకుండా చేస్తున్నారు. కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. నా బిడ్డ టోపీ పెట్టుకుని బడిలోకి వెళితే పిడిగుద్దులు గుద్దారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా వందే మాతరం గేయం పాడిందని కొట్టారు. మీరు మనుషులేనా? మమ్మల్ని బానిసలుగా చేసి ఆడుకుంటున్నారు. మీ తాత సొమ్ము ఇక్కడ దాచినట్లు మా దేశం మీద దాడి చేస్తున్నారు. ఇలాంటి మీ పాలన మాకొద్దు. మీరు మా దేశం విడిచి మీ దేశం వెళ్ళిపోండి. సమాధానం మరొకసారి. ఆంగ్లేయులారా, మీ పాలన మాకు వద్దు. మాకు స్వేచ్ఛ లేదు. మీరు మా మాన ప్రాణాలను హరించారు. మాకు అన్నం లేకుండా చేస్తున్నారు. కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. నా బిడ్డ టోపీ పెట్టుకుని బడిలోకి వెళితే పిడిగుద్దులు గుద్దారు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా వందే మాతరం గేయం పాడిందని కొట్టారు. మీరు మనుషులేనా? మమ్మల్ని బానిసలుగా చేసి ఆడుకుంటున్నారు. మీ తాత సొమ్ము ఇక్కడ దాచినట్లు మా దేశం మీద దాడి చేస్తున్నారు. ఇలాంటి మీ పాలన మాకొద్దు. మీరు మా దేశం విడిచి మీ దేశం వెళ్ళిపోండి. ఈ పాఠం యొక్క ప్రశ్నలు జవాబులు మీకు అర్థమయ్యాయని భావిస్తున్నాను. ధన్యవాదాలు.